ఇంతవరకు మనం గ్రంథం మొదటి నుంచి ఏం పడుకుంటున్నామంటే ఓంకారమే సర్వము, ఓంకారము చేతనే సమస్త వాంగ్మయము వ్యాపింపబడింది. అలాగే ఓంకారము బ్రహ్మ ఒకటే, ఓంకారము బ్రహ్మని చెబుతుంది కనుక బ్రహ్మ అనే చెప్పబడే వస్తువు చెప్పే ఓంకారము రెండు వేరు వేరు కాదు, రెండు ఒకటే. కాబట్టి అభిధాన ప్రాధాన్యం చేత ఓమితి ఇదం సర్వం మొదట్లో చెప్పి బ్రహ్మైవేదం సర్వం అని రెండో దాంట్లో మంత్రంలో అంతా బ్రహ్మమే అని చెప్పారు. ఆ రెండింటినీ కలిపి ప్రత్యక్షంగా చూపించడం కోసం సోయమాత్మ, అదే అయమాత్మ బ్రహ్మ, ఇది దానికి 4 పాదాలు ఉన్నాయి అని సోయమాత్మ చతుష్పాత్ అని ఇంతవరకు తీసుకొచ్చారు. అంటే ఏమైందనమాట, ఓంకారమునకు 4 మాత్రలు, బ్రహ్మమునకు 4 పాదములు, కాబట్టి చతుష్పాద్ బ్రహ్మ అని తేల్చారు. బ్రహ్మకి 4 పాదాలు ఉన్నాయి. దానిలో 4 పాదాల్లో మొదటి 3 పాదాలు కల్పితమైనటువంటి పాదాలు, అవి విశ్వ తైజస ప్రాజ్ఞ అనే పేర్లతో పిలువబడుతున్నాయి. 4వది తురీయమైన బ్రహ్మ. అసలు ఈ 4 పాదాలు ఎలా కలిగాయి? కథం చతుష్పాత్వమిత్యాహ, ఈ 4 పాదాలు ఏమిటి, వాటి యొక్క స్వరూపం ఏమిటి అనేదాన్ని ఈ తర్వాత గ్రంథం అంతా కూడా ప్రారంభిస్తుంది అన్నమాట. కథం చతుష్పాత్వం ఇత్యాహ అంటే ఆత్మ నిరవయవం కదా, దానికి అసలు కాళ్ళు ఎక్కడ ఉన్నాయి, మరి కనీసం 2 పాదాలు కూడా ఉండవు. అలాంటి 4 కాళ్ళు ఎలా చెప్తారు మీరు? ఆత్మకి పాదాలు ఎక్కడొస్తాయి అని అంటే కల్పితమైనవి అనే అర్థంలో దానికి కథం చతుష్పాత్వమిత్యాహ అని పరమార్థత లేవు, కానీ వాస్తవంగా లేకపోయినా చతుష్పాత్వం అనేది కల్పితమైనటువంటిది, ఉపాయ ఉపేయభూతమైన చతుష్పాత్వం కల్పిస్తాము అనేటువంటి దాన్ని వ్యుత్పత్తి చేస్తూ దానికి సమాధానం చెబుతున్నారు అన్నమాట. ఆహా కథం చతుష్పాత్వం ఇది ఆహా జాగరితం స్థానమస్య ఇది జాగరిత స్థాన. 3వ మంత్రం చూసుకోండి. జాగరిత స్థాన బహిష్ప్రజ్ఞ సప్తాంగ 19 ముఖ స్థూలభుక్ వైశ్వానర ప్రథమ పాద. ఇది మొదటి పాదం. మొదటి పాదం బ్రహ్మ యొక్క మొదటి పాదం ఏది అంటే దానికి వైశ్వానరుడు అనే పేరు కలిగిన వాడు. ఆయన జాగరితం స్థానమస్య ఇది జాగరిత స్థాన. అంటే జాగరిత స్థానం అంటే ఏముంటుంది అని అంటే దానిలో బహిష్ప్రజ్ఞ అంటే జ్ఞానము బాహ్య విషయకమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు. ప్రజ్ఞ బహిర్విషయాల యందు ఉంటుంది. బహిర్విషయము అంటే ఏమర్థం అంటే ఆత్మయందు తప్ప ఆత్మాతిరిక్తమైన బాహ్య విషయముల యందు ప్రజ్ఞ గలవాడు అని అర్థం. బహిః అంటే స్వాత్మం వ్యతిరిక్తే విషయే ప్రజ్ఞ యస్య సహ బహిష్ప్రజ్ఞ అని అర్థం. అంటే తన లోపల ఆత్మజ్ఞానం ఆత్మయందు జ్ఞానం అభిముఖంగా కాకుండా బయట విషయాల యందు ఆలోచన ప్రజ్ఞ గలవాడు అనే అర్థంలో బహిష్ప్రజ్ఞ అనేటువంటి మాట చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే తక్కువ వాటిని అన్నిటినీ చూస్తాడు అని అర్థం. బాగా జాగ్రత్త అవస్థలో అందరికీ కూడా అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. అంటే జాగ్రత్త అవస్థకి అభిమాని అనమాట ఈయన. ఆయన జాగరితం స్థానమస్య జాగరితమైన స్థానము గలవాడు ఈయన. స్థానం అనే మాటకి అర్థం ఏమిటి అంటే ఆ విషయమైనటువంటి దాని యందు అభిమానభూతులైన వాడు అని అర్థం. ప్రజ్ఞ అంతర ప్రజ్ఞ లేక బాహ్య ప్రజ్ఞ అంటే బాహ్య ప్రజ్ఞ అన్నారు. అంటే ప్రజ్ఞ అనే దానికి అర్థం చైతన్యము అని అర్థం. అది స్వరూపభూతమైన చైతన్యము అనేటువంటిది ఆంతర విషయంలోనే ఉంటుంది కానీ బాహ్య విషయంలో ఉండదు. కనుక దానికి బహిర్విషయ ఏవా అన్నాడు. స్వరూప ప్రజ్ఞ వస్తుతః బాహ్య విషయం కాదు, కానీ బాహ్య విషయం లాగా ఉంటుంది. భాష్యకారులు దాన్ని సర్దారన్నమాట. బహిః ప్రజ్ఞ అనే దాని శబ్దానికి చైతన్యం అని అర్థం. ప్రజ్ఞానం బ్రహ్మ చైతన్యం అని అర్థం. ఈ చైతన్యం లోపల ఉంటుంది కానీ బయటికి ఎలా వస్తుంది అని అంటే బహిర్విషయ ఇవ ప్రజ్ఞ. లోపలుండే చైతన్యము ఆంతరమైనది అయినప్పటికీ బహిర్విషయము వలే ఉంటుంది. ఎందువల్ల అంటే అవిద్యాకృత అవభాసతే ఇత్యర్థ. అజ్ఞానము చేత బయట వస్తువుల్ని తెలియజేస్తున్నట్టుగా కనిపిస్తుంది. వాస్తవంగా బయట వస్తువులు లేవు, దాన్ని తెలియబడ్డము లేదు. ఒకటి ఉన్నది వస్తువు, ఆంతరమైన బ్రహ్మ వస్తువు ఒకటే ఉంది, తగిమ వస్తువులే లేవు. కానీ బాహ్య విషయము బహిష్ప్రజ్ఞ అనే దానికి అర్థం బహిర్విషయ ఇవ ప్రజ్ఞ అస్య. బాహ్యమైన వస్తువులని తెలుసుకునేలాగా ఉంటుంది. అవిద్యావశంచేత అవిద్యాకృత అవభాసతే ఇత్యర్థ. అలాగే జాగరిత స్థాన అని ఒక మాట చెప్పారు. బహిష్ప్రజ్ఞ జాగరితం అనే దానికి అర్థం ఏంటి అంటే
మనస్సు జ్ఞానేంద్రియాలు కూడా పనిచేసే అవస్థకి జాగరిత స్థానము అని పేరు. జాగరితం అంటే దానికి అంటే ఇంద్రియాలు మనస్సు అన్నీ పనిచేసేటువంటి పరిస్థితి. అంటే తెలిసి ఉండటం, తెలివిగా ఉండటం అని అర్థం. జాగ్రత్త దశ తెలివిగా ఉండటం అని అర్థం. స్వప్న దశలోకి వెళ్ళేసరికి ఇంద్రియాలు పనిచేయడం మానేస్తాయి, మనస్సు ఒకటే పనిచేస్తుంది. అది స్వప్న దశ. దీన్ని ఇప్పుడు బహిర్దశలో మొట్టమొదట్లో చెప్పింది ఏంటి అంటే స్థూలభుక్ వైశ్వానరహ అనే పదాలు కూడా చెప్తున్నారు ఆయన. స్థూలభుక్ అనేటువంటి దానికి అర్థం స్థూలమైన శరీరాలన్నిటినీ, శరీరము అనేటువంటి మాట ఉంది కదా, దానికి వ్యాఖ్యానాలని వరుసగా చూసుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు స్థూలభుక్ అనే పేరు ఒకటి, వైశ్వానరహ అనే పేరు ఒకటి, సప్తాంగ 19 ముఖ బహిష్ప్రజ్ఞ జాగరిత స్థాన, ఇవన్నీ దాని స్వరూపాన్ని చెప్పారు. ఈ మొట్టమొదటిలో చెప్పబడినటువంటి విశ్వడు అనే పేరు కలిగిన వాడు ఆయననే వైశ్వానరుడు అని కూడా అంటారు. ఆయనే స్థూలభుక్, స్థూల ప్రపంచంతో సంబంధం, స్థూల శరీరంతో ఉండి అనుభవించేటువంటి వాడు అవుతాడు. ఆయనకి బహిష్ప్రజ్ఞ ఉంటుంది, ఆయనకి జాగ్రత్త దశే స్థానంగా ఉంటుంది. ఇక 2 మాటలు ఉన్నాయి, సప్తాంగ 19 ముఖ అని. అవి టెక్నికల్ కనుక ఆయనే రాస్తారు. 7 అంగాలు ఏమిటి, 19 ముఖాలు ఏమిటి, ఈ అంగాలంటే ఏమిటి, ముఖాలంటే ఏమిటి అనేది ఆయనే రాస్తూ ఉంటారు. ఇప్పుడు పంక్తి చూడండి. తథా సప్తాంగాన్యస్య, 7 అంగాలు ఉన్నాయి ఈయనకి. ఏమేమిటి 7 అంగాలు అని అంటే తస్య వా ఏతస్య ఆత్మనః వైశ్వానరస్య మూర్ధైవ సుతేజాః చక్షుః విశ్వరూపః ప్రాణః పృథగ్వర్త్మాత్మా సందేహః బహుళః వస్తిః ఏవ రయిః పృథివ్యేవ పాదౌ ఇతి అని 7 అవయవాలు చెప్పారు. భాష్యం చూసుకుంటే తెలుస్తుంది. సప్తాంగత్వం, విశ్వడికి సప్తాంగత్వం ఉంది. ఆయన్ని విశ్వడు అనే పేరుతో పిలుస్తారు. విశ్వడికి అనే దానికి అర్థం ఏమిటి అని అంటే విశ్వ అనే పేరు జాగ్రత్త అభిమాని జీవుడికి విశ్వడు అనే పేరు పెట్టారు. దానికి ఆ వ్యాఖ్యానం తస్యేత్యాదిన ఆనందగిరి చూసుకోండి. సప్తాంగత్వం శృత్యవస్తంభేన విశ్వస్య విశదయతి తస్యేత్యాదిన ప్రకృతస్య అంటే సన్నిహిత ప్రసిద్ధస్యైవ ఆత్మనః అని అర్థం. అది 3 లోకాలకి సంబంధించినటువంటి వాడు. ఆయన వైశ్వానర శబ్దితస్య, వైశ్వానర అనే పేరుతో పిలువబడేటువంటి వాడు ఆయన. ఆయనకి మొదటిది అంటే సుతేజస్వాది గుణ విశిష్ట ద్యులోక మూర్ధైవ, ఇది ద్యులోకస్య శిరస్త్వం ఉపపద్యతే. అది ఒకటి. ద్యులోకము అనేటువంటిది బాగా ప్రకాశించేటువంటి స్వభావం, సుతేజస్వం అంటే మంచి ప్రకాశము అనేటువంటి గుణంతో కూడిన ద్యులోకము, మూర్ధైవ అంటే ద్యులోకము శిరస్సు లాంటిది అని ఒక మాట చెప్పారు. అలాగే విశ్వరూపో నానావిధ శ్వేత పీతాది గుణాత్మక సూర్య చక్షుర్వివక్ష్యతే. ఆయనకు కన్ను ఎవరు అని అంటే సూర్యుడే. అంటే ద్యులోకమే శిరస్సు, సూర్యుడే కన్ను. ఇక్కడికి 2 అయ్యాయి. పృథక్ నానావిధం వర్త్మ సంచరణం ఆత్మా స్వభావో అస్యేతి వ్యుత్పత్త్యా వాయు తథా ఉచ్యతే సచ ప్రాణ తస్య ఇది సంబంధ. వాయువే ప్రాణము. ఆ వాయువు ఎలాంటి వాడు అంటే నానావిధమైనటువంటి సంచారములు గలవాడు. అనేక వాయువు అనేటువంటి వాడు అనేక విధాలమైన సంచారం గలవాడు. ఎక్కడ పడితే అక్కడ సంచరించేటువంటి వాడు, సదాగతిమాన్ అని పేరు. అలాగే పృథగ్విధమైన మార్గము అంటే సంచార మార్గం కలిగినటువంటి స్వభావం కలిగిన ఆ వాయువు ప్రాణము అనేటువంటి దాంతో పిలుస్తారు. బహుళః అంటే బాగా విస్తీర్ణ గుణవాన్ ఆకాశ సందేహ దేహస్య మధ్యమో భాగ అని 4వ భాగం చెప్పారు. దేహము యొక్క మధ్య భాగం ఏమిటి అంటే ఆకాశము. దాన్ని బహుళః అనే పేరుతో పిలిచారు. బహుళః అనే దానికి అర్థం ఏమిటి అంటే బహుళంగా ఉంది అంటే బాగా విస్తీర్ణంగా ఉంది అని. విస్తీర్ణము అనేటువంటి గుణంతో కలిగినది ఆకాశం. చాలా పెద్దది కనుక ఆకాశం అంత విస్తరించినది ఇంకోటి ఉండదు కాబట్టి బహుళః అనే పదం చేత ఆకాశము తీసుకుంటాం. అది ఈయన యొక్క సందేహము అంటే దేహము యొక్క మధ్య భాగము అనేటువంటిది ఇంకొక అవయవం చెప్పారు. అలాగే రైహి అన్నం తద్ధేతు ఉదకం. రై అనే దానికి అర్థం ఏమిటి అంటే అన్నము. అన్నానికి కారణం ఏమిటి అంటే నీళ్లు. తద్ధేతు ఉదకం అది బస్తి. అస్య మూత్రస్థానం, ఆయనకి యొక్క మూత్రస్థానం రై అన్నమాట. పృథివ్యేవ ప్రతిష్టాత్మకున వైశ్వానరస్య పాదౌ. ఈ పృథివీయే ఆయనకి పాదములు.
తద్యద్భక్తం ప్రథమం ఆగచ్చేత్ తద్ధూమీయం ఇత్యగ్నిహోత్రకల్పనా శృత తస్యాహ శేషత్వేన ఆహవనీయః అగ్నిః అస్య ముఖత్వేన ఉక్తః ఇది యోజన అని ఈ రకంగా 7 అంగాలు చెప్పారు సప్తాంగములు. ఇది కనుక అలా తీసుకోకపోతే మనకి చాలా కష్టం అవుతుంది. మూలం అంచేత శంకర భాష్యానికి ఆనందగిరి టీక చాలా ఉపయోగించేది అనమాట. దీన్ని బట్టి ఆయన సప్తాంగుడు, 7 అంగములు గలవాడు. ఇప్పుడు అంగాలు 7 సరిపోయా. 1 శిరస్సు, 2వది కన్ను, 3వది నానావిధం ఆత్మ వ్యుత్పత్తి వాయు, అది ప్రాణము. 4 ఆకాశం, 5 మూత్రస్థానం, 6 పాదములు, 7 తర్వాత ఆహవనీయం ముఖం. ఆహవనీయం 6ది, తర్వాత ఆహవనీయం 7ది. ఇది సప్తాంగములు అనేది ఆనందగిరి వ్యాఖ్యానంలో చాలా ఆ బ్రహ్మ యొక్క మొదటి పాదం అయినటువంటి విశ్వడు అనే పేరు కలిగిన వాడి యొక్క ఆ 7 అంగాలు దీనిలో వర్ణింపబడ్డాయి. దానికి చూడండి, మూలం చూసుకుంటామా. బహిర్విషయేవ ప్రజ్ఞ అయిపోయింది కదా. తథా సప్త అంగాని అస్య తస్య వా ఏతస్య ఆత్మనః వైశ్వానరస్య మూర్ధైవ సుతేజాః చక్షుః విశ్వరూపః ప్రాణః పృథగ్వర్త్మాత్మా. వరుస దేనికి కలుపుకోవాలో చూసుకోవాలి. అన్నింటినీ కలిసిపోతే కష్టమైపోతుంది. మూర్ధైవ సుతేజాః, మూర్ధైవ అనే మాట ఒకటి ఉంది. సుతేజాః చక్షుః అనే మాట కూడా ఉంది. సుతేజాః అనే దానికి ఇక్కడ వ్యాఖ్యానంలో చూసుకుంటే సరిపోతుంది. తేజస్వాది గుణ విశిష్టమైన ద్యులోకము మూర్ధైవ అంటే ద్యులోకము శిరస్సు అని రాశారు. సూర్యుడు చక్షురింద్రియము, ఆ తర్వాత దానికి అర్థం సూర్య చక్షు విశ్వరూప. ప్రాణ పృథగ్వర్త్మాత్మ, ప్రాణము అనేటువంటిది వాయువు. పృథగ్వర్త్మా ఆత్మ అంటే అనేక రకాలైన సంచారం కలిగినటువంటి వాయువే ప్రాణము. సందేహ బహుళ, సందేహము అనేది బహుళము అంటే ఆకాశము, అది శరీరము యొక్క మధ్య భాగము. వస్తిరేవ రయి, వస్తి అంటే మూత్రస్థానము అనేటువంటి పేరు చెప్పారు. రయి అంటే దానికి కారణమైన ఉదకము అని. పృథివ్యేవ పాదౌ, అక్కడికి 6 అయ్యాయి. దీనికి చెప్పి అగ్నిహోత్ర కల్పన శేషత్వేన ఆహవనీయ అగ్ని అస్య ముఖత్వేన ఉక్తః. ఇది అగ్నిహోత్ర కల్పన చేశారు కనుక దానికి శేషంగా అగ్నిహోత్రము అనేసరికల్లా ఆహవనీయం అగ్ని అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఇది ముఖము అనేటువంటి పేరుతో ఏవం సప్తాంగాని యస్య సహ సప్తాంగ. ఈ 7 రకాల అంగములు కలిగిన వాడు ఆ విశ్వడు అనే పేరు కలిగిన వాడు. ఇంక తర్వాత 19 ముఖాలు అన్నాడు. తథా 19 ముఖాని అస్య. ఏమిటి 19 అంటే ఏమిటి అంటే బుద్ధీంద్రియాన్ని కర్మేంద్రియాన్ని చ అంటే ఇవన్నీ జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5 కలిపి 10. వాయవశ్చ ప్రాణాదయ 5, ప్రాణాపాన వ్యానోదాన సమానములనే 5 వాయువులు. మనోబుద్ధిరహంకార చిత్తమితి అవి 4, మొత్తం 15, 4, 19. ఇది 19 ముఖాలంటే. అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 వాయువులు, మనోబుద్ధి అహంకార చిత్తములు కలిపితే ఇవన్నీ 19 అయ్యాయి. ఇవి ముఖానీవ ముఖాని, దాని ఉపలబ్ధి ద్వారా అని అర్థ. ఇవి ముఖములు అంటే ముఖముల వంటివి అని, అంటే ఉపలబ్ధికి ద్వారములు అంటే తెలుసుకోవడానికి సాక్షాత్కారానికి ద్వారములు అనేటువంటి అభిప్రాయం. ఉపలబ్ధి సాధనాలు ఎలా అయ్యాయి అనే దానికి కూడా మనకు వివరణ రాసుకోవడం చూడండి. తథేతి అని రాసి విశేషణాంతరం సముచ్చినోతి తథేతి ఆనందగిరి వ్యాఖ్యానం. బుద్ధ్యర్థాని ఇంద్రియాణి శ్రోత్రత్వక్షుర్ జిహ్వా ఘ్రాణాని. అవి శ్రోత్రేంద్రియము, త్వగింద్రియము, చక్షురింద్రియము, రసనేంద్రియము, ఘ్రాణేంద్రియము 5. కర్మార్థాని ఇంద్రియాణి వాక్ పాణిపాదపాయూపస్థాని. ఇంతవరకు బాగానే ఉంది. తాని ఏతాని ద్విధాని ఇంద్రియాణి 10 భవంతి. ప్రాణాదయ ఇత్యాదిశబ్దేన అపాన వ్యానోదాన సమానాః గృహ్యంతే. అంతవరకు మనకి తెలిసిన మాట. ఈ ఉపలబ్ధి ద్వారాని అనే పదం ఏమిటి అని అంటే ఉపలబ్ధి ద్వారాని ఉపలబ్ధి పదం కర్మోపలక్షణార్థం. ఉపలబ్ధి ద్వారాని అని, ఉపలబ్ధి అనే పదానికి కర్మ అర్థం, ద్వారము అనే పదానికి కారణం అర్థం. ఏమంటే ఉపలబ్ధి పదం కర్మోపలక్షణార్థం, ద్వారత్వం కరణత్వం. ఏమేమిటి కరణాలు అని అంటే తథా బుద్ధీంద్రియాణం మనసః బుద్ధేశ్చ ప్రసిద్ధం ఉపలబ్ధౌ కరణత్వం. జ్ఞానేంద్రియములు కానీ మనస్సు కానీ ఉపలబ్ధిలో కరణముగా ప్రసిద్ధంగా ఉన్నాయి. దాంతో చూస్తాము, వింటాము, మాట్లాడతాము. ఆ పనులు చేయడంలో అవి సాధనములుగా లోక ప్రసిద్ధములు.
కర్మేంద్రియాణంతు వాక్పాణిపాదపాయూపస్థులు ఉన్నాయి కా, ఇవి ఎలా కరణములు అవుతాయి అంటే కర్మేంద్రియాణంతు వదనాదవు కర్మణి కరణత్వం. వాగింద్రియము మాట్లాడము అనేటువంటి కర్మలో కరణం అవుతుంది. ప్రాణాదులు ఉభయత్ర పారంపర్యేణ కరణత్వం. ప్రాణాదులు కరణములు ఎలా అవుతాయి అంటే డైరెక్ట్గా కరణాలు కాదు, లోపల ప్రాణం బాగా ఉంటే ఆ ప్రాణం చేత జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయి, అలాగే కర్మేంద్రియాలు పనిచేస్తాయి. వాటి ద్వారా ఇది కరణములు అవుతాయి. ప్రాణమే లేకపోతే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కూడా పనిచేయవు. కనుక పనిచేసే స్వభావం గలవి ఇంద్రియాలే. ఈ ప్రాణాది వాయువులు ఏం చేస్తాయంటే వాటి ద్వారా పనిచేయిస్తాయి, అంటే వాటికి కారణమవుతాయి. కనుక పారంపర్యేణ కారణత్వం దానికి చెప్తాము. తేషు సత్స్వేవ జ్ఞానకర్మణో ఉత్పత్తే, అది అభిప్రాయం. ఆ ప్రాణాదులు ఉన్నప్పుడే ఈ జ్ఞానం కానీ కర్మ కానీ పనిచేస్తాయి. జ్ఞానేంద్రియాల వల్ల కానీ కర్మేంద్రియాల వల్ల కానీ పని జరగాలి అంటే ప్రాణాదులు ఉండాలి. అసత్సుచ అనుత్పత్తే, ఆ ప్రాణాదులు లేకపోతే జ్ఞానేంద్రియాలు పనిచేయవు, కర్మేంద్రియాలు కూడా పనిచేయవు. ఇక మనోబుద్ధ్యోశ్చ సర్వత్ర సాధారణం కారణత్వం. మనస్సు బుద్ధి అహంకారం చిత్తం 4 ఉన్నాయి. దానిలో మనస్సు బుద్ధి అనేది అన్నిటికీ సాధారణంగా కారణం. అది లేకపోతే ఏ పని జరగదు. మనస్సు పెట్టి ఆలోచించాలి, జ్ఞానం ఉండాలి. మనస్సు బుద్ధి ఈ 2 వల్ల అన్ని పనులు జరుగుతాయి. అహంకారస్యాపి ప్రాణాది వదేవ కారణత్వం మంతవ్యం. అహంకారం ఏం చేస్తుంది అంటే అహంకారం డైరెక్ట్గా పనిచేయదు. అహంకారం చేత జ్ఞానేంద్రియాలు పనిచేస్తే, అహంకారం చేత కర్మేంద్రియాలు పనిచేస్తే, అలాగే ప్రాణాదులు ఎలా అయితే పరంపరయా కారణములు అవుతాయో అహంకారం కూడా అలాగే పరంపరయా కారణం అవుతుంది అని రాశారు. అహంకారస్యాపి ప్రాణాదివదేవ కారణత్వం మంతవ్యం. చిత్తస్య చైతన్య భాసోదయే కారణత్వం ఉక్తం ఇది వివేక్తవ్యం అని ఇది వివేచన. ఈ 19 ఉపలబ్ధి ద్వారములు దేని చేత ఏ పని జరుగుతుంది? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ వాయువులు, మనోబుద్ధి అహంకార చిత్తమ 4. ఈ 19 ఏ పనులు చేస్తాయి, ఏవి స్వయంగా చేస్తాయి, ఏవి పరంపరయా చేస్తాయి అనేది వివేకవంత ఆచార్యులు ఆనందగిరి చక్కగా ఇది మనకి రాశారు. ఈ రకమైనటువంటి వివరణలు కనుక ఉంటే దానివల్ల అసహా ఏవం విశిష్ట వైశ్వానర, ఈ రకంగా అంటే 7 అంగములు 19 ముఖములు కలిగినటువంటి ఆ వైశ్వానర అనే మాట. ఈ వైశ్వానరుడు అనే పేరు కలిగినటువంటి ఇతడు ఏం చేస్తాడు? యథోక్తైర్ద్వారై శబ్దాదీన్ స్థూలాన్ విషయాన్ భుంక్తే ఇది స్థూలభుక్. ఆ తర్వాత పదం స్థూలభుక్ అని. స్థూలభుక్ అంటే స్థూలమైన విషయములను అనుభవిస్తాడు కనుక స్థూలభుక్. స్థూలాని భుంక్తే ఇది స్థూలభుక్. స్థూలాన్ విషయాన్ భుంక్తే, స్థూలములైన విషయములు అంటే ఏమిటి? శబ్దాదులు. వాటిని అనుభవిస్తాడు కాబట్టి స్థూలభుక్ అన్నాడు. ఎలాగా అంటే ఏవం విషయ ద్వారై, ప్రాణాది ద్వాయువుల ద్వారా. లోపల ప్రాణశక్తి ఉంటే దానివల్ల జ్ఞానం కలిగి జ్ఞానేంద్రియాలు పనిచేస్తే స్థూలమైన శబ్దం కనిపిస్తుంది. శ్రోత్రేంద్రియం పనిచేస్తే శబ్దం తెలుస్తుంది. చక్షురింద్రియం పనిచేస్తే రూపం తెలుస్తుంది. ఈ చక్షురాది ఇంద్రియాలు పని చెయ్యాలి అంటే లోపల ప్రాణాది వాయువులు ఉండాలి. అలాగ వాటి యొక్క సహకారం చేత ఆ జ్ఞానేంద్రియాల చేత వీటి యొక్క జ్ఞానం కలుగుతుంది. కనుక శబ్దము మొదలైన స్థూలమైన విషయాలని అనుభవించడము అనేటువంటిది ఆయనకు ఉంటుంది కాబట్టి ఆయన్ని స్థూలభుక్ అన్నారు. అలాగే వైశ్వానరహ అనే పదం ఉంది. ఆ పదానికి రకరకాల వ్యుత్పత్తులు రాశారు భాష్యకారులు. విశ్వేషాం నరాణాం అనేకథ నయనాత్ వైశ్వానరహ ఒక మాట. విశ్వేషాం నరాణాం అంటే సమస్త విధమైన మనుషులకి అనేకథ నయనాత్ వైశ్వానరహ, అది కర్మణ షష్ఠి. ఇది ఇంకో మాట కూడా ఇది చూడండి. శబ్దం ఆది విషయములు స్థూలములు ఎలా అయ్యాయి అనే మాట కూడా ఆనందగిరి చాలా వివరణ ఇచ్చారు. శబ్దాది విషయములు స్థూలములు సూక్ష్మములు 2 రకాలు ఉంటాయా? స్థూలభుక్ అంటే ఏమిటి? అదే సూక్ష్మములుగా ఎప్పుడు ఉంటాయి, స్థూలములుగా ఎప్పుడవుతాయి అని అంటే శబ్దాది విషయాణం స్థూలత్వం దిగాది దేవతానుగ్రహీతై శ్రోత్రాదిభిర్ గృహ్యమానత్వం. అది పరిష్కారం. అంటే దిగ్దేవత యొక్క అనుగ్రహం ఉంటే మన చెవికి వినే శక్తి వస్తుంది. ఆ చెవికి వినపడే శబ్దం అయితే అది స్థూలము. వినపడకుండా ఉండే శబ్దం అయితే స్థూలం కాదు. అంటే ఒక శబ్దము 2 రకాలు, స్థూలము సూక్ష్మము. సూక్ష్మమైన శబ్దం చెవికి వినపడదు, స్థూలమైన శబ్దమే చెవికి వినపడుతుంది.
వినపడుతుంది అంటే చెవి ఆ శబ్దాన్ని గ్రహించగలదా అంటే గ్రహిస్తుంది, ఎప్పుడూ దిగ్దేవత అనుగ్రహం ఉంటే. అలాగే చక్షురింద్రియం రూపాన్ని చూస్తుంది, అంటే కంటికి కనపడే రూపం కొన్ని, కనపడకుండా ఉండే రూపాలు కొన్ని ఉంటాయి. కనపడే రూపము అంటే ఆదిత్యానుగ్రహీతమైన చక్షురింద్రియం చేత, అంటే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం ఉంటే కంటికి చూసే శక్తి వస్తుంది, దానివల్ల రూపం తెలియబడుతుంది. అంటే బాగా అంటే జ్ఞానేంద్రియముల చేత తెలియబడేటువంటి శబ్దస్పర్శాదులు అని అర్థం. తెలియబడకుండా ఉంటే సూక్ష్మమైనవి అది వేరు. ఈ జాగ్రత్త స్థానంలో ఉండేవాడు స్థూలమైన శబ్దాదుల్ని అనుభవిస్తాడు. అంటే చక్కగా శబ్దాన్ని వింటాడు, రూపాన్ని చూస్తాడు, రసాన్ని ఆస్వాదిస్తాడు, వాసన చూస్తాడు, ఈ రకంగా ఉంటుంది అన్నమాట. అంటే అది స్థూల భుక్ అనే పదానికి అర్థం. దాని తర్వాత వైశ్వానర దగ్గర విశ్వేషాం నరాణం అనేకథ నయనాత్ వైశ్వానర అనే పదం చెప్పారు. విశ్వేషాం నరాణం అంటే సమస్త విధమైనటువంటి మానవులకు వాటిని అన్నిటినీ కూడా అనేకథ నయనాత్ అనేక రకమైన ధర్మాధర్మాది కర్మానుసారంగా వాటిని అన్నిటినీ తీసుకెళ్తాడు కనుక వైశ్వానరుడు. అంటే వాళ్ళ చేత ధర్మమో అధర్మమో ఏదో చేయించి దానికి అనుకూలమైన ఫలాలని ఇచ్చి వాడికి వైశ్వానరుడు అనే పేరుతో పిలువబడుతున్నాడు అని అర్థం. విశ్వేషాం నరాణం అనేకథా నయనాత్. అనేకథా నయనాత్ అంటే అనేక ప్రకారాలుగా రకరకాలుగా తీసుకెళ్తాడు కనుక, అంటే కొంతమంది ధర్మ మార్గం చేత ధార్మిక ఫలాన్ని అనుభవించేవాడుగా చేస్తాడు, మరి కొంతమంది అధర్మానుసరణం చేసి అధర్మ మార్గాలకు ఫలితంగా దుఃఖాలను అనుభవించేవాడుగా ఉంటాడు కొంతమంది. ఇలాగ అనేకథా నయనం అంటే ధర్మాధర్మ కర్మానుసారేణ సుఖ దుఃఖాది ప్రాపణాత్ అని. వాడి యొక్క ధర్మాన్ని అనుసరించి వాడికి సుఖాన్ని ఇవ్వడం, వాడి యొక్క అధర్మాన్ని అనుసరించి వాడికి దుఃఖాలను ఇవ్వడం, ఈ రకంగా వాళ్ళ కర్మల్ని అనుసరించి వాళ్ళకి ఫలితాలని ఇచ్చేటువంటి వాడు కనుక కర్మ ఫలదాత వైశ్వానర శబ్దుడు చెప్పబడతాడు అనేది అర్థం. విశ్వేషాం నరాణం అనేకథా నయనాద్ వైశ్వానర. రెండో వ్యుత్పత్తి ఏంటి? యద్వా విశ్వశ్చాసౌ నరశ్చ ఇది విశ్వానర. విశ్వానర ఏవ వైశ్వానర సర్వపిండాత్మ అనన్యత్వాత్. అంటే అంతా ఈయన స్వరూపమే కనుక విశ్వశ్చాసౌ నరశ్చ అన్నారు. ఈ ప్రపంచం అంతా ఆయనే, సమష్టి రూపమైన విరాట్ పురుషుడు ఆయనే, విశ్వడు ఆయనే, ఈ నరుడు. దానికి అంతకంటే తేడా లేదు, ఆయనకి ఈయనకి తేడా లేదు అనేటువంటి అభిప్రాయంతో సమస్త విధమైనటువంటి ప్రాణికోటి ఆ విరాట్ స్వరూపంలోనే ఏకంగా ఉంటాడు కనుక సర్వ విధమైన జాగ్రత్త అవస్థలో ఉండే నరులందరూ ఆయనతో తాదాత్మ్యం పొందారు అనే అర్థంలో సర్వపిండాత్మ సమష్టి రూపో విరాట్ తేనాత్మన విశ్వేషాం అనన్యత్వా. అంటే ఈ విశ్వడు అనే పేరు కలిగిన జాగ్రత్త అభిమాన జీవులందరూ ఆ విరాట్ పురుషుడితో సమానమే, ఆయనకంటే వేరు కాదు. ఇది వ్యష్టిగా ఉంటే వీళ్ళు అన్నారు, సమష్టిగా ఉంటే విరాట్ అన్నారు. అంచేత ఆయనకంటే వేరు కాదు అనేటువంటి అభిప్రాయంతో ఈ విశ్వడికి ఈ రకమైనటువంటి ప్రాథమ్యం చెప్పాము. ఈ ప్రాథమ్యం ఎందుకు వచ్చింది అనంటే ప్రవిలాపాపేక్షయా ప్రాథమ్యం నతు సృష్ట్యపేక్షయా. అది అదొక మాట గుర్తుపెట్టుకోవాలి. మొదట్లో ఈయన పుట్టాడు అని అర్థం కాదు, ప్రవిలాపం చేయడంలో ఈయన అంటే పుట్టేటప్పుడు చిన్న దగ్గర నుంచి స్థూల శరీరం చివరికి వస్తుంది. ప్రవిలాపం చెప్పేటప్పుడు లాస్ట్ నుంచి మొదటికి వస్తాం కనుక ముందు స్థూల శరీరాన్ని ప్రవిలాపం చేసి స్థూలాన్ని సూక్ష్మంలోను సూక్ష్మాన్ని కారణంలోను అలా ప్రవిలాపం చేయాలి కనుక ఈయన మొదటి పాదము అంటే మొదటిసారి పుట్టాడు అని అర్థం కాదు, ప్రవిలాపం చేయడంలో మొదటిగా ప్రవిలాపం చెందేవాడు ఈయన. ప్రవిలాపాపేక్షయా ప్రాథమ్యం నా సృష్ట్యపేక్షయా ఇది అర్థం చెప్పారు. ఒక్కసారి మళ్ళీ వెనకాల నుంచి చూసుకుందామా. జాగరిత స్థాన జాగ్రత్త అవస్థలో ఉండేటువంటి వాడు బహిష్ప్రజ్ఞ అనే దగ్గర కూడా వ్యాఖ్యానం మార్చారు. బాహ్యమైన ప్రజ్ఞ గలవాడు అని అర్థం కాకుండా బహిర్విషయ ఇవ ప్రజ్ఞ, బహిర్విషయములాగా ఉన్నటువంటి ప్రజ్ఞ గలవాడు. వాస్తవంగా బహిష్ప్రజ్ఞ లేదు, కానీ అవిద్యాకృతం చేత బాహ్య ప్రజ్ఞ ఉన్నట్టుగా అనిపిస్తుంది అన్నాడు. సప్తాంగ అంటే అక్కడి నుంచి శిరస్సు, ప్రాణము, చక్షురింద్రియము, మధ్యప్రదేశము, పాదములు ఇవన్నీ చెప్పి 7 అంగాలుగా చెప్పారు సప్తాంగ అని. 19 ముఖ అంటే ఈ 19 ముఖాలు ఉపలబ్ధి ద్వారములు అనే అర్థంలో ఈ 19 ఉపలబ్ధి ద్వారములుగా గలవాడు. స్థూల భుక్ అంటే బాగా ఉండే శబ్దస్పర్శాది రూప విషయాలని గ్రహించేటువంటి వాడు. వైశ్వానర అనే పదం చేత చెప్పబడేవాడు.
ఆయన వైశ్వానరహ అనే దానికి రెండు రకాల వ్యాఖ్యానం. సర్వ మానవులకు వారి వారి ధర్మాధర్మ కర్మ ఫలాలని ఇచ్చేవాడు అని ఒక అర్థం చెప్పాడు. లేదా సమష్టి స్వరూపమైన విరాట్ కంటే వేరు కాదు, విరాట్ స్వరూపాత్మకుడు అని అర్థం మరొకటి చెప్పారు. ఇది అంతా ఆ బ్రహ్మ చతుష్పాద్ బ్రహ్మ యొక్క మొదటి పాదము అని వివరణ చేశారు. ఏతత్పూర్వకత్వాద్ ఉత్తర పాదాధిగమ్యస్య ప్రాథమ్యం అస్య. ఇది చెబితే ఇది ప్రథమ పాదం ఎందుకైంది అని రాస్తే, యద్వా విశ్వస్యాసౌ నరశ్చేతి విశ్వానరః విశ్వానర ఏవ వైశ్వానరః సర్వపిండాత్మాన అనన్యత్వాత్. సర్వపిండాత్మకుడైన విరాట్ స్వరూపుడి కంటే ఈయన వేరు కాదు, అనన్యుడు కనుక ఆయనే అనే మాట చెప్పాడు. సహా ప్రథమ పాద. ఇది మొదటి పాదమని ఎందుకన్నారు అంటే ఏతత్పూర్వకత్వాద్ ఉత్తర పాదాధిగమస్య. దీన్ని చూసిన తర్వాతే నేను లోపలగా ఉండేటువంటి విషయాలు తెలుస్తాయి. అంతేకాని అలా కాకపోతే తెలియదు కదా. అంటే ముందు స్థూల శరీరము, దాని తర్వాత లోపల ఉండే సూక్ష్మ శరీరము, అలాగే ముందు జాగ్రత్త దశ, తర్వాత స్వప్న దశ, తర్వాత సుషుప్తి దశ, ఇలాగ ఉంటాయి కనుక తర్వాత వాటిని తెలుసుకోవడానికి ఇది మొదలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈయన ప్రథమ పాద అని మొదటి పాదము అనేటువంటి మాట చెప్పారు. ఇక్కడి నుంచి శాస్త్రార్థం దీని మీద విచారణ చేస్తున్నారు ఆయన. కథమయం ఆత్మా బ్రహ్మేతి ప్రత్యేగాత్మనః అస్య చతుష్పాత్వే ప్రకృతే జులోకాదీనాం మూర్ధాద్యంగత్వం ఇది అని రాసి. అంటే మొత్తం మూలమంత్రంలో అయమాత్మ బ్రహ్మ అన్నారు, అది ప్రత్యేగాత్మ. ఆయనకి సోయమాత్మ చతుష్పాత్ అని 4 పాదాలు ఉన్నారు. ఇంతవరకు ప్రకృతం. ఈ 4 పాదాలు ఉన్నాయంటే జులోకాదులు మూర్ధాద్యంగత్వము అంటే జులోకమే మూర్ధ అవుతుంది. ఇలాంటి ఈ మాటలన్నీ మీకు ఎలా తెలిసాయి అంటే, ఒకటి అధ్యాత్మము, రెండోది అధిదైవము. ఈ రెండిటిని బ్రహ్మ ప్రకృతం అయినప్పుడు దానికి ఈ రకమైనటువంటి కల్పన చేయడం ఎలా కుదురుతుంది? జులోకాదులు దీనికి మూర్ధాద్యంగత్వము సప్తాంగత్వం చెప్పారు కదా, అది ఎలా కుదురుతుంది అంటే అధ్యాత్మ అధికారం వేరేగా ఉంటుంది, అధిదైవిక అధికారం వేరేగా ఉంటుంది. దానికి సమాధానం ఏముంది అని అంటే, అలాంటిది ఏం లేదు, అధ్యాత్మ అధిదైవములకు భేదం లేదు కనుక ఆ రెండింటినీ చెప్పచ్చు అని సమాధానం నైషదోష అనే దాని చేత చెప్తున్నారు. అంటే అధ్యాత్మం వేరు, అధి దైవం వేరు. మీరేమో మూర్ధాదులు అనేది అధ్యాత్మం, శరీరంలో ఉన్న భాగాలు మూర్ధ. జులోకము అనేది అతి దైవం. ఆ రెండింటిని కలిపేస్తున్నారు. జులోకము మూర్ధ అయిపోయింది, అది ఎలాగుండి. ఇదేమో అతి దైవానికి సంబంధించిన విషయాలు 7, అవేమో అధ్యాత్మంగా ఉండేటువంటి శరీరము, శిరస్సు, పాణము, కన్ను, హృదయము, పాదములు, ఇవన్నీ శరీరానికి సంబంధించిన అవయవాలు. ఈ ద్యులోకము, వాయువు, ఇవన్నీ ఉండేమో అతి దైవమైన విషయాలు. ఈ రెండింటిని ముడిపెట్టి ఆ ద్యులోకమే ఈయన శిరస్సు అయింది అంటే దానికి రెండింటికి అది వేరు ఇది వేరు కదా, దాన్ని శిరస్సుని ఎలా అంటారు అనేది ప్రశ్న. సమాధానం ఏమిటి అంటే అధ్యాత్మం వేరు, అధిదైవం వేరు కాదు, ఆ రెండింటికి భేదం లేదు, ఆ రెండు ఒకటే కనుక ద్యులోకమే శిరస్సు అని చెప్పచ్చు అని సమాధానం. నైషదోష సర్వస్య ప్రపంచస్య సాధిదైవికస్య అనేన ఆత్మనా చతుష్పాత్వస్య వివక్షితత్వాత్. ఈ బ్రహ్మ 4 పాదములు గలది అని అంటే దీనిలో మీరు అన్నట్టుగా అతి దైవం మాత్రమే విడతీసి దానిలో చెప్పారా, లేక అధ్యాత్మాన్ని విడిగా చెప్పి దాన్ని చెప్పారా? ఈ మాటలేం లేవు. అధ్యాత్మము అధిదైవము అన్నిటినీ కలిపి మొత్తం 4 పాదాలు గలది అని చెప్పడమే మా ఉద్దేశం. అంటే సర్వప్రపంచము 4 రకాలుగా విడతీయాలి. దానిలో మొదటి పాదం ఏది? ఆ సర్వప్రపంచంలో ఆది దైవికము, ఆది భౌతికము, ఆది దైవికము, అన్ని ఆధ్యాత్మము అన్నీ కలుస్తాయి. దాంతో అన్నిటినీ కలిపి చతుష్పాత్వం మేము వివక్ష చేసాం కనుక దానిలో ఆది దైవిక ఆది అధ్యాత్మములకు అభేదం, రెండుకి భేదం లేదు అనే దృష్టితో జౌరేవ శిరహ అనేటువంటి ద్యులోకము శిరస్సానేయము అని చెప్పడం కుదిరింది. ఏవంచ సతి సర్వప్రపంచోపశమే అద్వైత సిద్ధి. ఇంతంతే ఎందుకు? ఆయన వైశ్వానరుడికి అవయవాలు చెప్పండి అంటే ఆయన శరీరంలో ఉండేటువంటి కన్ను, ముక్కు మొదలైన అవయవాలు చెప్తే చాలు కదా. ఆదిదైవికమైన వస్తువుల్ని కూడా కలపడం దేనికి అనే ప్రశ్న చేస్తే అలా చెప్తేనే సర్వప్రపంచము ఉపశమవుతుంది. అప్పుడు కేవలం అద్వైతమైన బ్రహ్మ ఒకటే మిగులుతుంది. అలా కాకుండా ఈ మనిషి యొక్క అవయవాలను మాత్రమే చెప్పి ఊరుకుంటే వాటికి ప్రవిలాపం చేస్తారు, ఆదిదైవికం అలాగే మిగిలిపోతాయి. అప్పుడు ప్రపంచంలో సగభాగం అలాగే ఉండిపోతుంది. అది పోగొట్టడం కుదరదు. అంచేత సర్వప్రపంచము ఉపశాంతం అయిపోతేనే అద్వైతం సిద్ధిస్తుంది కనుక
సర్వ ప్రపంచానికి కూడా చతుష్పాత్వం వ్యవహారం చేశాం. ఈ ప్రపంచం అంతా కలిపి ఆ బ్రహ్మ యొక్క 4 పాదాలు. వీటిని అన్నిటినీ ప్రపంచం అంతా ఉపశమం అయిపోతే తీసేది ప్రవిలాపం చేసేస్తే బ్రహ్మ ఒక్కటే మిగులుతుంది. అప్పుడు అద్వైతం సిద్ధిస్తుంది అనే ఉద్దేశ్యం కోసం సర్వ ప్రపంచోపశమే అద్వైత సిద్ధి. సర్వభూతస్థస్య ఆత్మ ఏకః దృష్టః స్యాత్. సర్వభూతముల యందు ఉండే ఆత్మ ఒకడే అవుతాడు. ఇలా కనుక చెప్పినట్లయితేనే ఇది కుదురుతుంది, లేకపోతే ఇది కుదరదు. కాబట్టి తురీయమైన బ్రహ్మనే నేను, నాకంటే వేరే వస్తువు లేదు అనేటువంటి ఏకాత్మత్వ నిశ్చయం వీడికి కలగాలి అంటే ద్వైత వికల్పం అంతా పూర్తిగా బాధింపబడాలి. అప్పుడు అధ్యాత్మము అధిదైవము ఇలాంటివి ఏవి భేదాలు లేకుండా సర్వం పోయి ఒకటే ఉంటుంది అని అర్థం. అక్కడి నుంచి ఒకసారి ఆనందగిరి వ్యాఖ్యానం చూడండి. దీనిలో మీకు ఇది ఉందా, అనుభూతి స్వరూపాచార్య వ్యాఖ్య ఉందా మీ దగ్గర? 221 పేజీలో 5వ లైన్ మొదట ఫస్ట్ పేరా. తదేవం తురీయం చైతన్యం అవచ్ఛేదేషు ప్రతిబింబితయా విశ్వ తైజస ప్రాజ్ఞ సంజ్ఞకం. అంటే సమరీ రాశారు ఆయన స్వాముల వారు అనుభూతి స్వరూపాచార్య వ్యాఖ్యానంలో సమరీ రాశారు. దాన్ని ఒకసారి చూసుకుంటే మనసు బాగా వస్తుంది. తదే తురీయమైనటువంటి చైతన్యము అవచ్ఛేదేశ ప్రతిబింబితయా, అవచ్ఛేదములు అంటే దాని ఎందుకు ప్రతిబింబం చెందిన వల్ల విశ్వ తైజస ప్రాజ్ఞ సంజ్ఞకం అంటే ఒకే చైతన్యం. అది తురీయమైన చైతన్యం బ్రహ్మ అలాగుంది. అది మళ్ళీ ప్రతిబింబాలని బట్టి దానికి జాగ్రత్త స్థానంలో విశ్వడని, స్వప్న స్థానంలో తైజసమని, సుషుప్తి స్థానంలో ప్రాజ్ఞమని 3 రకాలుగా ప్రతిబింబాలని బట్టి ఈ సంజ్ఞలు వచ్చాయి. మొత్తం అంతే 4 వచ్చాయి. తదేవం విశ్వ తైజస ప్రాజ్ఞ తురీయాఖ్యా అధ్యాత్మమపి 4 పాదాః. ఇది అధ్యాత్మంగా 4 పాదాలు. ఆది దైవికేన తేషాం స్వరూప అభేదాత్ ఐక్యమాశ్రిత్య ద్విమూర్ధత్వాది వర్ణనం. అంటే ఆది అధ్యాత్మంగా ఉండే ఈ 4టికి ఆదిదైవికమైన స్వరూపంతో భేదం లేకుండా ఐక్యాన్ని ఆశ్రయించి జౌరేవ మూర్ధ శిరః అనేటువంటి ద్విమూర్ధత్వాది వర్ణనం చేశారు. ఇది ఎలా కుదురుతుంది అంటే ఇదే స్వరూపంలోనే శృతి చేతనే ఈ వ్యాఖ్యానం చేయబడింది అని రాస్తున్నారు ఆయన. ఇయంచ అవయవ అవయవి భాగ ప్రక్రియ శృత్యైవ ఉక్త. శృతి చేతనే ఈ విషయం చెప్పబడింది. ఒకటి అవయవాలు, దానికి అవయవాలు గలవాడు, ఈ అవయవావయవి భావం అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది శృతి సమ్మతమైనది. అంటే ఎలాగా అంటే మాయాంతు ప్రకృతిం విద్యాత్ మాయనంతు మహేశ్వరం తస్య అవయవైభూతైస్తు వ్యాప్తం సర్వమిదం జగత్ అని శృతి. మాయా అనేది ప్రకృతి అవుతుంది. మాయకి అధీనమైన అధీశ్వరుడు మాయి పరమేశ్వరుడు అవుతాడు. ఆయన యొక్క అవయవభూతములైన వాటి చేతనే ఈ జగత్తంతా వ్యాప్తి చెందింది అన్నాడు. అస్యాంచ అధ్యారోపావస్థాయాం యః జీవః యత్ పదప్రాప్తి నిమిత్తం ప్రకృష్టం జ్ఞానం కర్మ చ అనుతిష్ఠతి సోపి తత్తత్పదే ప్రవిష్టః విరాడాది శబ్దైరభిధీయతే. ఇది చాలా విశేషమైనటువంటి వ్యాఖ్యానం. పరమాత్మ కంటే వేరు కాదు జీవుడు. కానీ ఈ అధ్యారోప అపవాద ప్రక్రియలతో ఉంటుంది వ్యవహారం అంతా, వేదాంత సిద్ధాంతం అంతా. ఈ అధ్యారోప అవస్థలో ఏ జీవుడు ఏ పదాన్ని పొందడానికి తగినటువంటి జ్ఞానాన్ని కర్మని సంపాదించి అనుష్ఠానం చేస్తాడో వాడు ఆయా పదంలో ఉన్నటువంటి వాడై ఆయా శబ్దాల చేత చెప్పబడతాడు. వాడు జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు విశ్వ అనే పేరుతో పిలువబడతాడు. స్వప్నావస్థలో ఉంటే తైజసః అంట, సుషుప్తి అవస్థలో ఉంటే ప్రాజ్ఞ అంట, తురీయ అవస్థలో ఉంటే తురీయ అంట. ఆయా పదములతో అంటే ఏ పదంలో పొందడానికి జ్ఞానము కర్మ వాడికి అనుష్ఠానంలో ఉంటుందో వాడు ఆయా పదంలో ప్రవేశించి విరాడాది శబ్దముల చేత చెప్పబడతాడు. ఎస్ తురీయం బ్రహ్మైవాస్మి సర్వం న మత్తోన్యత్ ఇది శృత్యాచార్య ప్రసాదాద్ ఐకాత్మ్యం ప్రతిపద్యతే తస్య ద్వైత వికల్పేన అబాధే అద్వైత బ్రహ్మప్రాప్తి ఫలమిత్యాహ ఏవంచ సతీతి. ఎవడైతే ఈ ఆయా పదములు ఆయా స్థానములను కాకుండా నేను బ్రహ్మమునే అయ్యున్నాను, నేను తురీయమైన బ్రహ్మమునే, నాకంటే వేరే వస్తువే లేదు, సర్వం న మత్తో అన్యదస్తి, సర్వము నేనే, సర్వం బ్రహ్మైవాస్మి సర్వం, సర్వము నేనే బ్రహ్మనే, నాకంటే వేరే వస్తువే లేదు అనేటువంటి స్థిరమైన జ్ఞానాన్ని శృతి ఆచార్యుల యొక్క ప్రసాదం చేత పొంది ఐకాత్మ్యాన్ని సంపాదిస్తాడు. సర్వం ఏకమేవ బ్రహ్మైకం సర్వం ఏకం
అనేటువంటి జ్ఞానం కలిగితే వాడికి ద్వైతం వికల్పం పోతుంది. అప్పుడు బాధలేం లేవు కనుక అద్వైత బ్రహ్మప్రాప్తి ఫలము అనేటువంటిది వాడి అభిప్రాయం. అది పరమ సిద్ధాంతం. దానికోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ పరమ సిద్ధాంతమైనటువంటి అద్వైత బ్రహ్మ ప్రాప్తి కోసం ఈ కల్పన చేసి 4 పాదాలని, ఈ పాదాలు స్థిరంగా ఉన్నాయని కాదు, వీటిని దాటి ఇవి ఏవీ లేకుండా ఉండేటువంటి శుద్ధమైన బ్రహ్మను నేనే అనే జ్ఞానం సంపాదించుకోవాలి. దానికోసం ప్రవిలాపనం చేయాలి. మొదట్లో అధ్యారోపం చేత భేదం చూపించాం. అపవాదం చేత ఈ భేదాలన్నీ తొలగించేసి అధ్యారోప అపవాద న్యాయం చేత చిట్ట చివరికి మిగిలేది శాశ్వతమైనది బ్రహ్మమే అనే విషయం తెలుస్తుంది. అది ఏవంచ సతి సర్వబ్రహ్మోపశమ, అది సర్వప్రపంచ ఉపశమే అద్వైత సిద్ధి అనేటువంటి అభిప్రాయం. దాన్నే సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని సంపశ్యన్ ఆత్మయాజీవై స్వరాజ్యమధిగచ్చతి అనేటువంటి మాటలతో సర్వభూతస్థమైనటువంటి ఆత్మ ఒక్కడే అనేటువంటి ఆ అభిప్రాయం మనకి వీటికి స్పష్టంగా తెలుస్తుంది అనేది భాష్యకారుడు చాలా సంక్షిప్తంగా 2 వాక్యాల్లో రాశారు ఆయన భాష్యంలో. ఏవంచ సతి సర్వప్రపంచోపశమే అద్వైత సిద్ధి సర్వభూతస్థశ్చ ఆత్మ ఏకః దృష్టస్య సర్వభూతాని చ ఆత్మని ఇవి రాశారు. దానికి ఉదాహరణగా ప్రమాణంగా యస్తు సర్వాణి భూతాని ఇత్యాది శృత్యర్థ ఉపసంహృతశ్చ ఏవం స్యాత్ ఈ రకంగా చెప్పినప్పుడే ఆ శృత్యర్థం యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవ అనుపశ్యతి అనేటువంటి మాట, ఆత్మన్యేవ పశ్యతి సర్వతోపతయా అవగతం అవుతుంది అనేటువంటి మాట, సర్వభూతాన్ని చ ఆత్మని సంపశ్యన్ ఆత్మయాజీ వై స్వరాజ్యం అధిగచ్చతి అని భగవద్గీతల్లోనూ వాటిల్లోనూ చెప్పినటువంటి స్మృతులన్నిటినీ మనం చూసినట్లయితే ఈ అర్థమే తెలుస్తుంది. అలా కాకపోతే అన్యథా స్వదేహ పరిచ్ఛిన్న ఏవ ప్రత్యేగాత్మ సాంఖ్యాదిభిరివదృష్ట స్యాత్. అలాగా సాంఖ్యుడు తన దేహంలో ఉన్నటువంటి ఆత్మ, వాడు జీవుడు, అది వాడు వేరు, పురుషుడు. తన దేహంలో ఉన్నవాడు వేరు, మరొకటి దేహంలో ఉన్నవాడు వేరు, అలా చొప్పున అవుతారే తప్ప అంతటా ఉన్నటువంటి ఆత్మ ఒకటే అనే వేదాంత సిద్ధాంతం కుదరదు. అలా కనుక సాంఖ్యాదుల వలె ప్రత్యేకంగా ద్వైత విషయమైన దర్శనమే కలుగుతుంది కానీ అద్వితీయమైన ఆత్మసాక్షాత్కారం కలగదు. సాంఖ్యాదుల విషయంలో ద్వైత సిద్ధాంతమే, అద్వైతం మనకే, వేదాంతులకైతేనే అద్వైతం, సాంఖ్యాదులకి ద్వైతమే సిద్ధాంతం కనుక ఆ ద్వైత సిద్ధాంతం లేకుండా అద్వైత తత్వాన్ని శృతి సిద్ధమైన దాన్ని తెలుసుకోవడం కోసం ఈ రకమైనటువంటి ప్రక్రియనే అవలంబించాలి. అలా కాకపోతే తన శరీరంలో మాత్రమే పరిచ్ఛిన్నమైనటువంటి ప్రత్యేగాత్మ అంతవరకే తేలుతుంది, అది సాంఖ్య సిద్ధాంతంలో ప్రవేశిస్తుంది. అన్యథా హి సద్దేహ పరిచ్ఛిన్న ఏవ ప్రత్యేగాత్మ సాంఖ్యాదిభిరివ దృష్టః స్యాత్. తథా చ సతి అద్వైతమితి శృతికృతో విశేషో న స్యాత్ సాంఖ్యాది దర్శనేన అవిశేషాత్. అప్పుడు అద్వైతము అనేటువంటి పేరు కలిగిన శృతివిధమైన విషయమే తెలియదు. అది సాంఖ్య దర్శనం ఏం చెప్తారో మనం అదే చెప్తాం. అలా కాకుండా మనం చెప్పాలి అంటే అద్వైతమే సిద్ధాంతం. ఇష్యతే చ సర్వోపనిషదాం సర్వాత్మైక్య ప్రతిపాదకత్వం. అన్ని ఉపనిషత్తులకి కూడా సర్వాత్మకత్వం చెప్పడం అంతే తాత్పర్యము. అతః యుక్తమేవ అస్య ఆధ్యాత్మికస్య పిండాత్మనః యులోకాది అంగత్వేన విరాడాత్మన అధిదైవికేన ఏకత్వం అభిప్రేత్య సప్తాంగత్వ వచనం. ఇది ప్రశ్నకి సమాధానం ఇక్కడ వచ్చింది. మొదట్లో ప్రశ్న ఎక్కడ చేశారు అనంటే ఆధ్యాత్మమైనటువంటి ఈ శిరస్సు పాణి మొదలైన అవయవాలకి అధిదైవికమైనటువంటి ద్యులోకము మొదలైన వాటికి ఎలా చెప్తారు? చతుష్పాత్వం ద్యులోకాదీనాం మూర్ధాద్యంగత్వం కథం అని ప్రశ్న. ద్యులోకము మూర్ధ, ఆ ద్యులోకము అధిదైవికమైన విషయం, మూర్ధ అనేది ఆధ్యాత్మికమైన విషయం. ఈ రెండింటినీ కలిపి ఎలా చెప్పేస్తున్నారు మీరు, దాన్ని దీన్ని ఎలా కలుపుతున్నారు అని ప్రశ్న చేశారు. దానికి సమాధానం ఇక్కడ కంప్లీట్గా పూర్తి చేశారు. ఆధ్యాత్మికస్య పిండాత్మనః ద్యులోకాద్యంగత్వేన విరాడాత్మన అధిదైవికేన ఏకత్వం అభిప్రేత్య సప్తాంగత్వ కథనం అనే సమాధానం. ఈ సప్తాంగత్వం చెప్పడం ఉద్దేశం ఏమిటి అంటే ఆధిదైవికం వేరు ఆధ్యాత్మికం వేరు అని విడగొట్టేయకుండా వీటిని అన్నిటినీ కలిపి సర్వ ప్రపంచము దీనిలో అధ్యారోప న్యాయం చేత తీసుకుని దాన్ని అంతటినీ ప్రవిలాపం చేస్తే శుద్ధమైనటువంటి బ్రహ్మ మాత్రమే మిగులుతుంది. అలాంటి అద్వైత సిద్ధాంతం చెప్పడం కోసమే ఈ ప్రక్రియను ఆశ్రయించాము. దీనికి ఇంకా లింగములు కూడా చూపిస్తారు. మూర్ధాతే వ్యపతిష్యతు ఇత్యాది లింగ దర్శనాఖ్యాన్. నీ శరీరం మీద మూర్ధ తెగిపడిపోతుంది అనేటువంటి అభిప్రాయం పురాణాల్లో కథల్లో కూడా కనిపిస్తోంది. మూర్ధాతే వ్యపదిష్యతు ఎన్ మాం నాగమిష్యత అనేటువంటి వచనం.
ఇలాగా ఇలా నువ్వు అయితే నీ సరస్సు తెగిపోతుంది, నువ్వు ఉడ్డాడైపోతావు, ఇలాంటి భావనలన్నీ కూడా కనిపిస్తున్నాయి. అలాగా సమస్త విధమైనటువంటి ఉపాసనలు చేసిన వాళ్ళకి చేయాలి, ఉపాసన చెయ్యకపోతే నీకు నష్టం వస్తుంది అనేటువంటి కథలు కూడా కనిపిస్తున్నాయి. కనుక అలాంటి లింగములను బట్టి కూడా మూర్ధ అంటే ద్యులోకమే మూర్ధ అనేటువంటి అభిప్రాయం దీనివల్ల మనకి తెలుస్తుంది. విరాజైకత్వం ఉపలక్షణార్థం హిరణ్య గర్భ అవ్యాకృత ఆత్మను, అంటే విరాట్ పురుషుడితో ఏకత్వం చెప్పారు మీరు, అంటే చెప్పారు బాగానే ఉంది. పైన విరాట్ పురుషుడితో కంటే కాకుండా హిరణ్య గర్భుడు ఇంకోడు ఉన్నాడు, అవ్యాకృతమైన ఆత్మ మరొకడు ఉన్నాడు, మరి వాటి మాట ఏమిటి అని అంటే విరాట్ పురుషుడు విశ్వడు ఒకటే అని చెప్పారు మీరు మూలంలో, అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ పూర్తిగా అద్వైతం రాదు కదా దానివల్ల. మళ్ళీ ఇందువలన ముఖత్తు విరాట్ పురుషుడికి దీనికి అభేదం చెప్పిన హిరణ్య గర్భుడికి మళ్ళీ విడిగా ఉండిపోతే అవ్యాకృతమైనటువంటి ప్రాజ్ఞుడికి వేరేగా ఉన్నప్పుడు ఐక్యము లేదా అద్వైతము రాదు కదా అని అంటే వాటి అన్నిటికీ ఉపలక్షణం ఇది. విరాట్ పురుషుడు కానీ అలాగా హిరణ్య గర్భుడు కానీ లేదా అవ్యాకృతమైన వాడి కానీ అన్నీ కూడా దీని స్వరూపమే, ఏకత్వమే చెప్పడం ఉద్దేశ్యం. సర్వ ప్రపంచమునకు ఐక్యం చెప్పడమే ఉద్దేశ్యం. ఇదంతా బ్రహ్మయందే పర్యవసానం చెందుతుంది అనే అభిప్రాయం చెప్తున్నారు. విరాజైకత్వం ఉపలక్షణార్థం హిరణ్య గర్భ అవ్యాకృత ఆత్మనో, హిరణ్య గర్భుడికి అవ్యాకృతాత్మకి కూడా ఇది ఉపలక్షణం అవుతుంది అనేటువంటి అభిప్రాయం కోసం చెప్పారు. ఉక్తం చైతన్ మధుబ్రాహ్మణే యశ్చాయం అస్యాం పృథివ్యాం తేజోమయ అమృతమయ పురుష యశ్చాయం అధ్యాత్మం ఇత్యాది సుషుప్త వ్యాకృతయో ఏకత్వం సిద్ధమేవ నిర్విశేషత్వాత్ ఏవంచ సతి ఏతత్ సిద్ధం భవిష్యతి సర్వద్వైతోపశమే చ అద్వైతమితి. ద్వైతం ప్రపంచం అంతా అంటే అది విరాట్ పురుషుడు అవ్వచ్చు, లేదా హిరణ్య గర్భుడు కావచ్చు, లేదా అవ్యాకృత ఆత్మ అనొచ్చు, ఇవన్నిటినీ కూడా కలిపేసి ఇదంతా ఒకడే. పృథివీలో ఉండేటువంటి వాడు కానీ, తేజోమయుడు కానీ, అమృతమయుడు కానీ ఎవడైతే ఉన్నాడో, అధ్యాత్మంగా ఎవడైతే ఉన్నాడో, ఆది దైవికంగా ఎవరైతే ఉన్నారో, ఇదంతా కూడా వాస్తవానికి బ్రహ్మమే, బ్రహ్మ కంటే వేరేగా లేదు అనేటువంటి అభిప్రాయంతో సర్వ ప్రపంచాన్ని ఉపశమం చేసి సర్వద్వైత ప్రపంచాన్ని విలాపం చేసేస్తే, ఉపశమం చేసేస్తే అద్వైతం సిద్ధిస్తుంది అనేటువంటి మాట. ఇక్కడికి ఒకసారి మళ్ళీ చూడండి, కొంచెం కష్టమైన సిద్ధాంతాలు, మరి ఒకసారి రేపోసారి మళ్ళీ చింతన చేద్దాం. చేసిన తర్వాత దీని అయితే ద్వితీయ పాదంలోకి వెళ్దాం. మొదటి పాదం బాగా తెలిస్తే 2, 3 తేలిగ్గానే ఉంటాయి. ఇదే దారి. ఇది జాగరిత స్థాన అని ఇక్కడ అన్నారు, అది స్వప్న స్థాన అని అక్కడ అంటాడు. ఆ తర్వాతవన్నీ అదే ఒకటి వేరేగా. అంటే తేడాలు ఏవేమిటి? జాగరిత స్థానము, బహిష్ప్రజ్ఞము, సప్తాంగ ఏకోన విభూషిత ముఖ అనేది కామన్ అన్నిటికీ. అది ఏమో స్థూల భుక్ మొదటివాడు, ప్రవిభక్త భుక్ రెండో వాడు, వాడు తైజస ద్వితీయ పాద. అలాగే మూడో పాదంలోకి వచ్చేసరికి సుషుప్త స్థాన అనేటువంటి మాట. ఏకీభూత ప్రజ్ఞానఘన ఆనందభుక్, ఆనందభుక్ ఆయన మూడో పాదం. తర్వాత సర్వేశ్వర అనేది 4వ పాదం. అంచేత ఈ రకమైనటువంటి పాద విభాగాలు చేసి మంత్రాన్ని వ్యాఖ్యానం చేశారు. కాబట్టి మొదటి పాదంలోనే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సర్వద్వైత ప్రపంచాన్ని దీని యందు ఆరోపించి దాన్ని నిషేధించడం, అధ్యారోప అపవాద ప్రక్రియ. అధ్యారోపం చేసి ఇదంతా ఉంది అను, తర్వాత ఇదంతా అపవాదం చేసి బ్రహ్మమే, బ్రహ్మ కంటే వేరేగా లేదు, సర్వద్వైత ప్రపంచం ఉపశమం చెందితే అద్వితీయమైన బ్రహ్మ మాత్రమే మిగులుతుంది. అటువంటి అద్వైత స్థితి కలగడమే ఈ ప్రయోజనం. దానికోసమే ఈ కల్పనంతా చేశాము. దీనిలో విరాట్ పురుషుడు వేరేగా, హిరణ్య గర్భుడు వేరేగా, అవ్యాకృతం వేరేగా, ఏ ఉపాసింపబడేవి ఏవి విడిగా ఉండవు, అన్నీ కలిసిపోయి సర్వం బ్రహ్మైవ అనే మాట మిగులుతుంది. అలాంటి స్థలంలో జాగ్రత్త అవస్థాభిమాని అయిన విశ్వడు గురించి ఆయన్నే వైశ్వానరుడు అంటారని, ఆయన స్థూలమైన శబ్దాది విషయాలని అనుభవిస్తాడు, గ్రహిస్తాడని స్థూలభుక్ వైశ్వానర సప్తాంగ ఏకోనవింశతి ముఖ ఇన్ని విశేషణాలతో ఆ మొదటి పాదం అంటే బ్రహ్మ చతుష్పాద్ బ్రహ్మ యొక్క మొదటి పాదాన్ని వర్ణించింది ఉపనిషత్తు. చాలా బరువైన సిద్ధాంతం, కొంచెం జాగ్రత్తగా చూడాలి. సర్వ ప్రపంచం ఉపశమంతి అందాలి. ప్రపంచంలో ఆదిదైవికము ఆధ్యాత్మము భేదాలు ఏవి లేకుండా అంతటినీ కలిపేసి ప్రపంచంలో ఇదంతా కూడా బ్రహ్మయందు లయం చేయాలి. అప్పుడు బ్రహ్మ ఒకటే మిగులుతుంది, అద్వైతమే మిగులుతుంది. కొంచెం నిదానంగా చూడండి, చింతన చేయండి, మళ్ళీ ఇంకోసారి చూద్దాం. ఇక్కడతో ఆపుకుందాం. భద్రం కర్ణేభిశ్రీమయామదేవా భద్రం పశ్యేమాక్షభిర్జయత్రాः స్థిరైరంగైः స్తుష్టువాగుంసస్తనూభిः యశేమ దేవకితుం యదాయుः
స్వస్తి వృద్ధస్రవాహ స్వస్తి పురుషా విశ్వరోధా స్వస్తి నిష్ఠారిష్టమే స్వస్తి ప్రచాతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. వెనక నుంచి ప్రకరణం చూస్తే ఓంకారము సర్వాత్మకము, బ్రహ్మ సర్వాత్మకము. ఈ ఓంకారము బ్రహ్మకు వాచకమైన శబ్దము. అభిధాన అభిధేయములు రెండు ఒకటే కనుక ఓంకారమే సర్వము. అదే వాళ్ళ స్థితి. మొదటి నుంచి చెప్పుకున్న పద్ధతి అదే కదా, ఓంకారమే సర్వం అని మొదట్లో చెప్పారు. అదే అభిధాన ప్రాధాన్యన చెప్పిన మాట. బ్రహ్మైవేదం సర్వం అనేది అభిధేయ ప్రాధాన్యన చెప్పిన మాట. చెప్పబడే బ్రహ్మ ఇదంతా. కాబట్టి అంతా ఒకటే కనుక శుద్ధమైన చైతన్యం అందే ఈ రెండు కల్పితాలు కాబట్టి అంతా బ్రహ్మమే అనేటువంటి అభిప్రాయంతో చెప్పారు. అయితే దానికి ఓంకారమునకు 4 మాత్రలు ఉన్నాయి. అకార ఉకార మకారములు తురీయము అని. బ్రహ్మకి కూడా 4 పాదాలు ఉన్నాయి, చతుష్పాద్ బ్రహ్మ అని. కాబట్టి పాదాహ మాత్రాహ మాత్రాశ్చ పాదాహ అని రెండిటికి అభేదం చెప్పి రెండు ఒకటే అనేటువంటి మాట చెప్పారు. అలా చెప్పినట్లయితే ఇక్కడ చతుష్పాద్ బ్రహ్మ అని కదా అన్నారు. అయమాత్మ బ్రహ్మ అని ప్రత్యేగాత్మ చెప్పారు, దానికి చతుష్పాత్వం చెప్పారు కదా. దానికి సప్తాంగ 19 ముఖ అని ఈ రకమైనటువంటి వివరణ చెప్పారు కదా జాగ్రత్త స్థానంలో. అంటే 4 పాదాలు అన్నారు బ్రహ్మకి. 4 పాదాలు అంటే జాగ్రత్త అవస్థాభిమాని అయినటువంటి ఒకడు విశ్వడు అంటారు. అలాగే స్వప్నావస్థ అభిమాని అయినటువంటి వాడు తైజసుడు, సుషుప్తి అభిమాని ప్రాజ్ఞుడు, తర్వాత తురీయుడు. ఈ 4 4 పాదాలుగా చెప్పుకుంటున్నారు. ఆ మొదటి పాదం ఏది అంటే జాగరిత స్థాన బహిష్ప్రజ్ఞ సప్తాంగ 19 ముఖ స్థూలభుక్ వైశ్వానర ప్రథమ పాద అని ఆ ప్రథమ పాదాన్ని వర్ణించారు. దానిలో జాగరిత స్థానము అనేటువంటి మాట అర్థం. స్థాన అనే దానికి అర్థమేం రాశారు? జాగరిత స్థాన అంటే అభిమానానికి విషయభూతుడు అని అర్థం. జాగరిత స్థానము అని అంటే జాగ్రత్త అభిమానం గలవాడు, అభిమానస్య విషయభూత అని రాస్తూ ఉంటారు ఆనందగిరి వ్యాఖ్యానం. అది బహిష్ప్రజ్ఞ అనే దగ్గర కూడా బహిర్విషయ ఇవ ప్రజ్ఞ అని సాదృశ్యం చెప్పారు తప్ప బాహ్య ప్రయత్నం రాదు. న్యాయంగా ప్రజ్ఞ లోపలే ఉంటుంది, అంతేగాని బయటికి రాదు. కానీ చైతన్య లక్షణమైన ప్రజ్ఞ బాహ్య విషయంలో ఎలా వస్తుంది అని అంటే బాహ్య విషయం లేనే లేదు, కానీ బాహ్య విషయం లాగా అనిపిస్తుంది. ఎందువల్ల అంటే అజ్ఞాన కల్పితమైనటువంటి ఆ విషయం, ఆ బాహ్య విషయమైనటువంటి జ్ఞానం కలుగుతుంది కనుక బహిర్విషయ ఇవ అని చెప్పారు బహిష్ప్రజ్ఞ దగ్గర. ఇంకా సప్తాంగ దగ్గర 7 అంగాలు అన్నారు. 19 ముఖ దగ్గర 19 ముఖాలు అన్నారు. ఈ 7 అంగాలు ఏమిటి అనే దానికి ఆయన వ్యాఖ్యానం రాశారు కదా. మొట్టమొదట్లో జిలోకం శిరస్సు, అలాగే ఆదిత్యుడు చక్షుస్సు, వాయువు ప్రాణము, కాయ మధ్య భాగము అనేటువంటిదేమో ఆకాశము, సందేహ కాయ మధ్యం బహుళో విస్తీర్ణ ఆకాశ, అలాగే పొత్తి కడుపు బస్తి మూత్రస్థానం, రై అన్నం అంటే దాని సత్స్థానంగా జలము, అలాగే తర్వాతది చివరిది ఆహవనీయ అగ్ని, అది ఇంకో ఆఖరిది. ఈ రకంగా 7 సప్తాంగములు అనేటువంటి మాట చెప్పారు. సప్తాంగాన్యస్య తస్య వాయేతస్య ఆత్మనః వైశ్వానరస్య మూర్ధైవ సుతేజాః చక్షుర్ విశ్వరూపః ప్రాణః పృథగ్వర్త్మాత్మా సందేహో బహుళః బస్తిరేవ రయ్యః పృథివ్యేవ పాదౌ అగ్నిః ఏవ అగ్నిహోత్ర కల్పనాశేషత్వేన ఆహవనీయః అగ్నిః అస్య ముఖత్వేన ఉక్తః ఇది సప్తాంగాని అని 7 అంగాల్ని వివరించారు. 19 ముఖ దగ్గర 19 ముఖాలు అన్నారు. 19 ముఖాలంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచవాయువులు, అక్కడికి 15, మనోబుద్ధి చిత్తాహంకారాలు 4 కలిపితే 19. ఇవి ద్వారములు అంటే ఏమర్థం? ఉపలబ్ధి ద్వారములు. వాటినే ముఖములు అనే పేరుతో పిలిచాము. ఇంకా తర్వాత మాట ఏంటి? స్థూలభుక్ వైశ్వానర అనే పదం ఉంది కదా. 19 ముఖ స్థూలభుక్ అంటే స్థూలభుక్ అంటే స్థూలములైన శబ్దాది విషయములను గ్రహించేవాడు స్థూలభుక్. అది జాగ్రత్త అవస్థలో ఈ వైశ్వానరుడు పైగా ఉండేటువంటి శబ్దస్పర్శ రూపరస గంధాదులనే విషయాల్ని అనుభవిస్తాడు కాబట్టి ఆయనకి స్థూలభుక్ అనే పేరు వచ్చింది. ఈ వైశ్వానర దగ్గర 2 రకాల వ్యాఖ్యానం చేశారు. విశ్వేషాం నరాణాం
నయనాద్ వైశ్వానర అని ఒక మాట. అంటే సమస్త ప్రాణులను వాళ్ళ వాళ్ళ ధర్మాధర్మ కర్మ ఫలాలుగా వాళ్ళకు సుఖదుఖ ఫలాలు ఇచ్చి నడిపించేవాడు కనుక ఆయన వైశ్వానరుడు అనేటువంటి ఒక మాట చెప్పారు. లేదా విశ్వశ్చాసౌ నరశ్చ విశ్వానర విశ్వానర ఏవ వైశ్వానర అని ఇంకో మాట చెప్పారు. ఇది ప్రథమ పాదం. దీన్ని బట్టి తకమావి రెండు కూడా ఊహించుకోండి అన్నారు. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏం చెప్పాడు దానికి అని అంటే, ఈ అయం ఆత్మ బ్రహ్మ అని చెప్పారు, బాగానే ఉంది. దానికి చతుష్పాత్వం చెప్పారు. ఈ అయం ఆత్మ బ్రహ్మ అన్నప్పుడు ప్రత్యేగాత్మకి కదా 4 పాదాలు చెప్పిన మాట. ఎక్కడో జులోకాదులు వాటిని అన్నిటినీ దీనికి శిరస్సును ఎలా చెప్తారు? అది ఆది దైవికములు కదా. ఇది ఆధ్యాత్మంగా ఉండేటువంటి ఈ ఆత్మకి 4 పాదాలు చెప్పాలంటే ఇక్కడున్న 4 పాదాలు చెప్పాలి. కానీ ఎక్కడో ఉన్న జులోకం దీనికి మూర్ధస్థానీయము, వాయువేమో ప్రాణస్థానం, చక్షుస్థానీయం ఆదిత్యుడు అవుతాడు. ఇలాంటి మాటలు ఎక్కడా కుదురుతాయి అని ప్రశ్న. కథమన్యథ అయమాత్మా బ్రహ్మేతి ప్రత్యేగాత్మన అస్య చతుష్పాత్వే ప్రకృతే జులోకాదీనాం ఊర్ధాద్యంగత్వమితి అని ప్రశ్న చేశారు. దానికి సమాధానంగా నైషదోష దగ్గర నుంచి గ్రంథం రాసుకుని సర్వ ప్రపంచము ఆతిదైవికము ఆదిభౌతికము అన్నీ కలిపి మొత్తం మీద ఆత్మకు చతుష్పాత్వం వివక్ష చేశాం. కేవలం అధ్యాత్మమైన ఈ ప్రత్యేగాత్మకు ఒక్కదానికే కాదు, అంటే మొత్తం ఆత్మకి చతుష్పాత్వం చెప్పాం. కాబట్టి అలా చెబితే సర్వ ప్రపంచము ఉపశమనం అవుతుంది, అద్వైతం సిద్ధిస్తుంది అనే మాట చెప్పారు. దానికోసం వాటికి ఏకత్వం చెప్పాలి. ఆ ఏకత్వం చెప్పిన పక్షంలో ఇక్కడ ఈ లోకంలో ఉండేటువంటి దీనిలో ఆధ్యాత్మికమైనటువంటి పిండానికి జులోకాద్యంగత్వంగా చెప్పడం అనేది కుదురుతుంది అనేటువంటి మాట చెప్పారు. అక్కడే చెప్పిన తర్వాత ఇంకో మాట ఏం చెప్పారు? విరాట్ స్వరూపము, రెండవది హిరణ్య గర్భుడు, మూడవది అవ్యాకృతుడు ఈశ్వరుడు. ఈ ముగ్గురితోటి కూడా ఐక్యం వివక్షితం ఉపలక్షణంగా చెప్పాం. మొట్టమొదట్లో శృతిలో చెప్పింది ఒక్క విరాట్ స్వరూపంతో ఐక్యం మాత్రమే చెప్పారు. కానీ తకమావి రెండు చెప్పలేదు. ఆ తకమావి రెండు కూడా దీంతో చెప్పినట్టే అవుతుంది అనేటువంటి మాట కూడా దీనిలో వచ్చింది. అందుచేత మొత్తం పూర్తిగా ఐక్యం, అధ్యాత్మమునకు అతిదైవమునకు పూర్తిగా ఐక్యం చెప్పడం వల్ల మొత్తం అంతా కూడా మనకి తెలుస్తుంది. ఆ మాట ఎక్కడుంది? విరాజైకత్వం ఉపలక్షణార్థం హిరణ్య గర్భ అవ్యాకృతాత్మనో అనేటువంటి మాట చెప్పారు. ఈ విరాజైకత్వం అంటే మొదట్లో చెప్పింది, అంటే జాగ్రత్త అవస్థలో విశ్వడికి విరాట్ స్వరూపుడికి ఐక్యం, ఇది మూల గ్రంథంలో ఉంది. అంటే జాగ్రత్త అభిమాని అయినటువంటి విశ్వడికి విరాట్ స్వరూపంతో ఐక్యం చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. కానీ మొత్తం మీద దీని మీద అధ్యాత్మ అధిదైవములకు ఐక్యం వచ్చింది అని మీరు అంటున్నారు. అది ఎలా కుదిరింది? ఒక మాత్రం చెప్పారు, అది 1/3. తకిమాలు ఇంకా ఉన్నాయి కదా. హిరణ్య గర్భుడికి తైజసుడికి ఐక్యం లేదు, ప్రాజ్ఞుడికి విశ్వరూపుడికి ఈశ్వరుడికి ఐక్యం లేదు. అవన్నీ చెప్పకుండా అధ్యాత్మము అధిదైవము ఒకటేని ఎలా నేస్తారు మీరు అని ప్రశ్న చేశారు. దానికి సమాధానం కోసం విరాజైకత్వం ఉపలక్షణార్థం హిరణ్య గర్భ అవ్యాకృతాత్మనోహన. అంచేత మొదటి జాగ్రత్త అభిమాని విశ్వడు అంటే జీవుడు. ఈ విశ్వ తైజస ప్రాజ్ఞ అనే పేర్లు జీవుడికి. జాగ్రత్త అవస్థాభిమాని జీవుడికి విశ్వడు అని పేరు, స్వప్నావస్థాభిమాని జీవుడికి తైజసుడు అని పేరు, సుషుప్త్యభిమాని జీవుడికి ప్రాజ్ఞుడు అని పేరు. వీళ్ళకి ముగ్గురితోటి ఐక్యం చెప్తున్నాం. ఈ విశ్వడికి విరాట్ స్వరూపంతో ఐక్యం, స్వప్నావస్థాభిమాని అయిన తైజసుడు అనేటువంటి జీవుడికి హిరణ్య గర్భుడితో ఐక్యం, సుషుప్త్యవస్థ అభిమాని అయినటువంటి ప్రాజ్ఞుడికి ఈశ్వరుడితో అవ్యాకృతాత్మతో అభేదం. ఇలా చెబితే అధ్యాత్మము అధిదైవము రెండు ఐక్యం వచ్చింది. ఇప్పుడు దీని అంతటినీ ప్రవిలాపం చేస్తే శుద్ధమైన అద్వైతం మిగులుతుంది అనేది మన అభిప్రాయం. యశ్చాయమస్యాం పృథివ్యాం తేజోమయ అమృతమయ పురుష యశ్చాయం అధ్యాత్మం అని రెండు ఐక్యం చెప్పడం అనేది అమృతమయ పురుష యశ్చ ఇక్కడ పృథివిలో, యశ్చాయం అధ్యాత్మం ఇది అధిదైవంగా ఉన్నది అధ్యాత్మంగా ఉన్నది రెండు ఒకటే అనేటువంటి అభిప్రాయం దానిలో స్పష్టంగా మధుబ్రాహ్మణంలో కూడా కనిపిస్తోంది. కనుక ఈ ఐక్యమే మాకు ఇష్టమైనది అనేటువంటిది ప్రథమ ప్రశ్నలో 3వ మంత్రంలో చెప్పినటువంటి మాట. ఏమంటే సర్వద్వైతోపశమే అద్వైతం సిద్ధ్యతి అనేటువంటి అభిప్రాయం చెప్పారు.